మాకు ఒడ్డుగూడు అని పెదపాడు మండలంలో గ్రామం ఉందమ్మా, మన బుడవేరు పక్కమట. ఈ ఊర్లో 12 ఎకరాల 18 సెంట్లు గ్రామం దగ్గర ఒక అతను ఎక్స్ సర్పంచ్ అతను డబ్బులు కలెక్ట్ చేసి ల్యాండ్ కొన్నాడు. ల్యాండ్ కొని 3 పేరు పెట్టుకున్నారు. అతను కాక 3. అదేమైందనంటే, నేను గతంలో ఎమ్మెల్యేగా ఉండగా ఇది ఫిష్ ట్యాంక్గా ఉండేది వీళ్ళు కొన్న ల్యాండ్. మనం సైట్ లెవెలింగ్లో మొత్తం లెవెలింగ్ చేసేసాం టోటల్గా ఇళ్ల స్థలాలు. ఇంకా మనం ఇళ్ల స్థలాలు ఆ ఊర్లో ఇద్దామన్నా అటు పక్కనేమో బుడమేరు, ఈ పక్కన కాంటూరు ప్రాబ్లము, ఎక్కడ ఇవ్వలేము. ఇది అబౌవ్లో ఉంది, ఇది కొనుక్కున్నారు, మనం లెవెలింగ్ కూడా చేసేసాం. పట్టభూమి, రిజిస్టర్ భూమి. ఇప్పుడు వీళ్ళకి రిజిస్టర్ చేస్తానని చెప్పి కొంతమంది దగ్గర 5,500 కాడికి వాటాకి, అంటే వీళ్ళు గ్రామం మొత్తం అందరి మీద కొనుక్కున్నారమ్మా, ఊరందరి మీద కలిపి తీసుకున్నది. అది 5,500 కాడికి కొంతమంది దగ్గర, 10,000 రూపాయల దగ్గర కొంతమంది దగ్గర, 2 వాటాలు ఉన్నవాళ్ళ దగ్గర 10,000, 1 వాటా ఉన్నవాళ్ళ దగ్గర 5,500 కాడికి తీసుకున్నాడు. తీసుకుని డబ్బులు తీసుకున్నాడు. ఇప్పుడు ఈ భూమి పంచలేదు. ఆ తర్వాత అది నేను పూడ్చాను. అప్పట్లో నేను పూడ్చానని నేను అధికారం కోల్పోయేపాటికి నన్ను తిట్టి ఇంకా ఏదో అట్లా నడుపుకుంటూ వచ్చేసాడు. ఇప్పుడు మొన్న నేను ప్రతి విలేజ్కి మీకోసం చింతమనేని ప్రోగ్రాం పెట్టుకుని తిరుగుతున్నప్పుడు వీళ్ళంతా నాకు కంప్లైంట్ ఇచ్చారు. ఇస్తే ఇవన్నీ సెటిల్ చేయండి, సెటిల్ చేయకపోతే కనుక మీరు ఊరుకోవద్దని చెప్పి మన తహసీల్దార్కి, వీఆర్ఓకి అసలు ఏం జరుగుతుందో మళ్ళీ పాతదంతా కనుక్కున్నాను ఒకసారి. యాక్చువల్గా ల్యాండ్ అంతా కూడా వీళ్ళ పేరు ఉంది, మిగిలిన వాళ్ళు రిజిస్టర్ చేయడానికి సిద్ధమే, ఇతను ఒక్కడ తప్ప. ఈ గ్రామం అంతా ఇప్పుడు అందరూ వచ్చారమ్మా, 560 మంది గేట్ దగ్గర ఉన్నారు. అందరినీ మీ దగ్గర తీసుకురాలంగా, అందుకని మీరు అందరూ ఇక్కడ ఉండిపోండి అని చెప్పి పెదపాడు మేడం. వీళ్ళు పెద్దలో 12 ఎకరాలు 10 సెంట్లు, దాంట్లో ఎక్స్టెండ్ కూడా భూమి మేడం, ఇళ్ల స్థలాలు తీసుకుంది మేడం. అది అంటే గ్రామం అంతా కూడా కొంతమంది గ్రామం మీద కొన్నారు, అవి కాకుండా వాళ్ళు డబ్బులు వేరే వసూలు చేశారు మేడం. లంక గ్రామం ఏంటని అంటే, కొంతమంది పెద్దలు ఉంటారు, ఆ పెద్దలు ఫస్ట్ వాళ్ళ పేరు మీద పెట్టుకుని తర్వాత గ్రామానికి ఎన్ని వాటాలు అయితే ఉన్నాయో అందరికీ రిజిస్ట్రేషన్ చేయాలి. మిగిలిన ఇద్దరు కూడా సార్ ఎప్పుడు చెప్తే అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు. ఆ రామరాజు అనే వ్యక్తి ఆయన మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టి నేను చేయను అని చెప్పేసి, వీళ్ళని అవసరమైతే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ పెద్దలను కూడా చంపుతామని బెదిరించి, నాకు అందరూ సపోర్ట్ ఉన్నారు, అధికారం మొత్తం నా చేతిలోనే ఉంది అని చెప్పేసి ఇంకా కొంచెం ఇష్టాసారంగా మాట్లాడటం. అట్లా మనం దీని మీద న్యాయం చేయమన్నందుకు పర్సనల్గా మమ్మల్ని కూడా మాట్లాడుతున్నాం మేడం. ఉత్తుపునానికి అన్నెసరీ ఈరోజు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారికి, జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ గారికి, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని విషయాల మీద మరి వారి దృష్టికి తీసుకురావడానికి, ఎవరైతే బాధితులు ఉన్నారో, ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకి మేలు జరగటానికి చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఒడ్డిగూడెం గ్రామానికి సంబంధించిన 12 ఎకరాల 18 సెంట్లు నివాసయోగ్యానికి అనుకూలమైనటువంటి భూమిని ఆ గ్రామస్తులు కొనగా, కొంతమంది గ్రామ పెద్దలు ఆ రోజున వాళ్ళ పేరును పెట్టుకుని ఆ 12 ఎకరాల 18 సెంట్లు వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మేము గ్రామానికి వెళ్ళగా మాకు తెలియపరిచారు. గత 2019లోనే నేను ఎమ్మెల్యేగా ఉండగా ఆ యొక్క ల్యాండ్ అంతా కూడా నివాస యోగ్యానికి అనుకూలంగా ఉండే విధంగా దాన్ని లెవలింగ్ చేయటం, లేఅవుట్ గీయటం అన్నీ కూడా పూర్తయినాయి. ఇప్పుడు ఎవరైతే
ఆ గ్రామ పెద్దలు వాళ్ళ వాట్ల ప్రకారం పంచుకున్న విధంగా వీళ్ళు రిజిస్టర్ చేస్తే ఏ రకమైనటువంటి ఇబ్బంది రాదు. కానీ కొంతమంది రాజకీయ పార్టీల పేర్లు చెప్పుకుని ఆ ముసుగులో దళారి బతుకుతున్నటువంటి వాళ్ళు కొంతమంది ఇబ్బంది పెడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దాని మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేసి ఎవరైతే పేదవారు ఉన్నారో, బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయమని చెప్పి కలెక్టర్ గారిని కోరటం జరిగింది.